యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 368లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలను పరిశీలించుకోండి. క్విజ్ నెంబర్ 368, మొదటి ప్రశ్న. బత్షెబ ఎవరికి భార్య అయి ఉండెను? దీనికి సమాధానము హిత్తీయుడైన ఊరియాకు. రెండో ప్రశ్న. ఆ మనుష్యుడవు నీవే, రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మూడో ప్రశ్న. తన చెల్లెలిని బట్టి అబ్షాలోము ఎవరిని చంపెను? ఈ ప్రశ్నకు సమాధానము అమ్నోనును. నాలుగో ప్రశ్న. దావీదు జ్ఞానము ఎట్టిదని ఆ స్త్రీ చెప్పెను? ఈ ప్రశ్నకు సమాధానము దేవదూతలు జ్ఞానము వంటిది. ఐదో ప్రశ్న. దేవుని మందసమును యెరూషలేమునకు ఎవరు తెచ్చిరి? ఈ ప్రశ్నకు సమాధానము సాదోకు మరియు అబ్యాతారు. అలాగే క్విజ్ నెంబర్ 369లోని ప్రశ్న కూడా చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 369 సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. దావీదును శపించిన వాడెవరు? దావీదును శపించిన వాడెవరు? రెండో ప్రశ్న. అబ్షాలోము అహీతోపేలును కాదని ఎవరి సలహా పాటించెను? అబ్షాలోము అహీతోపేలును కాదని ఎవరి సలహా పాటించెను? మూడో ప్రశ్న. నా నిమిత్తము యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడి, రిఫరెన్సు వ్రాయండి. నా నిమిత్తము యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడి, రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న. దావీదుతో పాటు నది దాటిన వృద్ధుడెవరు? దావీదుతో పాటు నది దాటిన వృద్ధుడెవరు? ఐదో ప్రశ్న. దావీదునకు వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులను త్రిప్పినదెవరు? దావీదునకు వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులను త్రిప్పినదెవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 368కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తెబాద నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ, ధర్మాజీగూడెం నుండి వరిగంజి రాజారత్నం ఆగ్నేశమ్మ, వేగివాడ నుండి కంబం ప్రశాంతి, వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవినమ్మ, నాగన్నగూడెం నుండి తనగాల రమాదేవి, జుజ్జవరపు రాజమణి, శనివారపేట ఇందిరా కాలనీ నుండి బొకినాల జార్జిరాజు భారతి, శాస్త్రీనగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు, వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవినమ్మ, ఏఆర్ పోలీస్ నైన్స్ నుండి వి శిఖామణి, జి అనీషా, లంకపేట నుండి బి మరియమ్మ, ఇజ్రాయిల్పేట నుండి డి నిర్మల, రాహేలు, బాలయోగి వంతె నుండి జె స్వర్ణ, రాఘవాచారి వీధి నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, ఆంధ్రేయ, శాంతినగర్ నుండి ఎం జయరాజు, ఒలివియా ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్, తంగరాజు, మంచినీళ్ల తోట నుండి కె సమాధానమ్మ, కరుణమ్మ, సిహెచ్ విజయలక్ష్మి. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. దయచేసి ప్రార్థించండి. ప్రత్యేక ప్రార్థన మనవి. మా తండ్రి గారు
కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, బైపాస్ సర్జరీ ఈ మాసం 3వ తారీఖున నిర్వహించబడి ఆరోగ్యంగా ఉన్నారు. ఇందును బట్టి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం పొందేటట్లుగా ప్రార్థించమని మనవి. ప్రార్థన. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినం ఆదివారం, మిమ్మల్ని ఆరాధించు దినం. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మా జీవితాల్లో మీ కృప విస్తారం నిలిచి అర్థం చేసుకునే భాగ్యం మా అందరికీ ఇవ్వండి. మీ దాసులు మా తండ్రి గారు స్వామిదాసు గారికి మీరు ఇచ్చిన శస్త్రచికిత్సకై, ఆరోగ్యంకై కృతజ్ఞతలు. మాకు ఎంతోమంది సహాయం చేశారు, పరామర్శించారు, ప్రార్థించారు. వారందరినీ మీరు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు ప్రభు ద్వారా వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దావీదు చక్కటి ప్రణాళిక గలవాడై ముందుకు కొనసాగుతున్నాడు. సింహాసనం వదిలాడు, అడవులలోనికి పారిపోయాడు. అతడు, అతడి కుటుంబం, అతడి సేవకులు, అతనితో పాటు అతనిని ఆశ్రయించిన వారు కొందరు ప్రయాణం చేస్తున్నారు. ఆ సందర్భంలో సౌలు కుటుంబానికి పరిచయం ఉన్నటువంటి ఒక దాసుడు, సీబా అతని పేరు. అతడే మెఫీబోషెత్తును గూర్చిన సమాచారం దావీదుకి ఇచ్చినవాడు. మెఫీబోషెత్తు యోనాతాను కుమారుడు, అంటే సౌలుకు మనుమడు. సౌలు యోనాతాను చనిపోయినప్పుడు అతని చిన్న వయసులో 5 ఏళ్లప్పుడు పనికత్తె దాది అతన్ని తీసుకొని పరిగెడుతోంది. ఆమె పడిపోయింది, ఈ బిడ్డ పడిపోయాడు, కాళ్ళు ఇరిగిపోయాయి, కుంటోడైపోయాడు. అట్లాంటి వాడు మాకీరు ఇంట లొదేబారులో నివసిస్తున్నాడని సీబా ద్వారా విని దావీదు రాజ్యంలోకి తీసుకొచ్చుకున్నాడు. తన భోజన బల్ల మీద స్థానం కల్పించాడు. ఇది చూచాడు సీబా. దావీదుకు ఉపకార బుద్ధి ఎక్కువ అనేది గ్రహించాడు. అందుకనే దావీదుకు ఉపకారం చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్లాన్ చేశాడు. చూడండి, సీబా వాస్తవంగా సౌలు యొక్క పనుడు, కానీ కుటిలంగా అబద్ధంతో సాధించుకున్నాడు. అబద్ధంతో సాధించాడు. అదే ఇక్కడ 16వ అధ్యాయం మొదటి 4 వచనాల్లోను 19వ అధ్యాయంలో దాని వాస్తవ గాథ వ్రాయబడి ఉంది. సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకున్నాడు. ఇతడు మెఫీబోషెతుకు సేవకుడుకున్నాడు. 200 రొట్లు, 100 ద్రాక్ష గలలు, 100 అంజూరు పాడలు, ద్రాక్షారసపు తిత్తే ఆ గాడిదల మీద వేసుకున్నాడు. అవి తీసుకొని కొండ శిఖరము అవతల కొంచెము దూరం వెళ్ళంగానే సీబా దావీదు దగ్గరికి వచ్చేసాడు. చూడండి సిచ్యుయేషన్. దావీదు వెళ్ళిపోతున్నాడు, తనంతట తాను ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఉన్న పరివారానికి ఆకలి అవుతుంది, సాధారణం. ఎక్కడి నుంచి వస్తుంది భోజనం? సీబా భోజనం తీసుకొచ్చాడు. చాలా పెద్ద పెద్ద అధికారంలో ఉన్నవాళ్ళు తమ ఆకలి తీర్చినటువంటి కుటుంబాలను జ్ఞాపకం పెట్టుకోవటం నేను విన్నాను. వాళ్ళకి మేలు చేయటం కూడా విన్నాను. తరాలు గడిచినా వారిని జ్ఞాపకం పెట్టుకోవటం కూడా విన్నాను నేను. ఆహారం ఆకలిగా ఉన్న సందర్భంలో పెట్టినప్పుడు అటు వారిని మర్చిపోలేము. అందుకే నీ శత్రువు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టని ప్రభువు చెప్పాడు. ఆకలిగా ఉన్నవాడికి ఆహారం కావాలి. దావీదుకు ఆకలి ఉంది. ఆ సందర్భంలో తన పనివారికి ఆకలి ఉంది. అప్పుడు ఈ సీబా
2 గాడిదల మీద ఈ భోజన పదార్థాలన్నీ వేసుకుని వెళ్ళాడు. వెళ్ళి రాజు అడుగుతున్నాడు, ఇవి ఎందుకు తెచ్చావు అని సీబాను అడుగగా, సీబా అన్నాడు, గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలును అంజురు పడలను పనివారు తిరుటకును. గాడిదలు ఎందుకంటే రాజు ఇంటి వారు ఎక్కడానికి, ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద పర్సనల్ ఫ్యామిలీ నీడ్స్. రాజుకేమో వాహనం, పనోళ్ళకేమో భోజనం. చూడండి అతని ప్రణాళిక చూడండి. తీసుకుని వచ్చాను అనగానే, నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు దావీదు. మెఫీబోషెత్ రాకుండా ఇవి వచ్చాయి. మెఫీబోషెత్ ఏడి? సీబా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తన కొరకు త్రిప్పుకుంటున్నాడు పరిస్థితిని. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీలు తన రాజ్యం తనకు తిరిగి ఇప్పిస్తారనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు అన్నారు. ఏమండి, ఇశ్రాయేలీలు అబ్షాలోముతో వెళితే యోనాతాను యొక్క కుమారుడికి ఎట్లా రాజ్యం వస్తుంది? కానీ చూడండి, ఒక నెపం ఇమీడియట్గా పనిచేసింది. ఇవాళ చాలామంది చెప్పే అబద్ధాలు మరొకరిని కష్టపెట్టేవిగా ఉంటాయి, మరొకరికి నష్టం కలిగించేవిగా ఉంటాయి. సీబా అట్లాంటి పని చేశాడు. తన యజమానుడికి మెఫీబోషెతుకి నష్టం కలిగించే మాటలు చెబుతున్నాడు. రాజుకు మెఫీబోషెతు మీద కోపం కలిగించే మాటలు చెబుతున్నాడు. చూడండి, తన తండ్రి రాజ్యం తిరిగిప్పిస్తారు అనుకొని నిల్చున్నాడు అన్నాడు. అందుకు రాజు అంటున్నాడు, మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి అందు నేను అనుగ్రహం పొందుదునుగా, కానీ నేను నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. పదవిలో ఉన్నవాడికి నమస్కారం చేస్తారు ఎవరైనా, పదవి ఊడిపోయినోడికి ఎవరు చేస్తారు? సీబా ఇంకా దగ్గర అవుతున్నాడు, నమస్కారం చేస్తున్నాను, నీ అనుగ్రహం నా మీద ఉండాలి. రాజు అయితే అనుగ్రహం అడగాలి, రాజు కాదు కదా, పారిపోతున్నాడు. అయినా సరే అక్కడ దావీదు తాను రాజుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు, అధికారంతో ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. సీబా, మెఫీబోషెతునకు నేను ఇచ్చాను, అదంతా నీదే అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? వెనకకు తిరిగి వస్తే మెఫీబోషెతు చచ్చిపోయినట్టే, అంతే. అది సిచ్యుయేషన్. మేలు చేయటానికి రాకుండా మేలు పొంది శత్రువులతో చేరిపోతాడా? అది రాజాగ్రహానికి కారణం. విలువలు లేకపోతే, విలువలు కలిగిన జీవితం లేకపోతే ఎదుటి వ్యక్తి కోపాగ్రహానికి ఖచ్చితంగా లోనవుతారు. కాబట్టి మనం జాగ్రత్తగా మన జీవితాలను పరీక్ష చేసుకోవాలి. ఈ ఇన్సిడెంట్ ఇక్కడ ఉంచుకోండి. ఈ అధ్యాయంలో 5వ వచనం నుంచి షిమ్మి వృత్తాంతం స్టార్ట్ అవుతుంది. కానీ ఒక పేజ్ మీరు బైబిల్ తిప్పితే 19వ అధ్యాయం, 19వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి రాజు మరలా తిరిగి రాజ్యానికి వచ్చేసాడు. రాజు మరలా తిరిగిపోయి వెనకకు తిరిగి వచ్చాడు. అయితే అప్పటికి సిచ్యుయేషన్ ఏమిటంటే, మెఫీబోషెతు రాజు వెళ్ళిపోయిన రోజు నుంచి తిరిగి వచ్చే వరకు కూడా అతడు గడ్డం చేసుకోలేదు, కాళ్ళు కడుక్కోలేదు, సుఖంగా నిద్రపోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు, అలా ఉండిపోయాడు. అతను కుంటివాడు కనుక ఏం చేయలేకపోయాడు, కానీ విచారం మాత్రం వ్యక్తం చేశాడు. రాజు అతనిని ఎదుర్కొన్నాడు. రాజును ఎదుర్కోవడానికి అతడు యెరూషలేముకు వచ్చాడు. రాజు అడుగుతాడు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతేవేమి అని అడిగాడు. అందుకు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడునైన నేను కుంటివాడును కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసం చేశాడు. సీబా, నీ దాసుడునైన నన్ను గురించి నా ఏలినవాడవును రాజు ఒక నీతో అబద్ధమాడాడు. అయితే నీవు ఏలినవాడవు, నీవు దేవదూత వంటి వాడు, నీ దృష్టికి ఏదనుకోనమది చెయ్యి అంటున్నాడు. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడు రాజునకు నీ దృష్టికి ముద్దులమై ఉండగా నీవు భోజనం వాళ్ళ దగ్గర నీ దాసుని నన్ను చేర్చోగా నీకు మొరపెట్టడం నాకేమీ న్యాయమని అడుగుతున్నాడు. నీకు నేను మొరపెట్టడానికి నాకేం న్యాయం? చూడండి రాజా, నేనైతే మృతులతో సమానమే, కుంటివాడిని, నా పితరులు చచ్చిపోయారు. నీ దృష్టికి ఏది ఇష్టమైతే అది నా పట్ల చేయొచ్చు. నా పనివాడు సీబా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నీకు అబద్ధం చెప్పాడు. వాస్తవంగా ఈ మెటీరియల్ అంతా పంపింది మెఫీబోషెతే.
అయితే ఇది తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అబద్ధం ఆడుతున్నాడు సీబా. కనుక పనివాడు నన్ను మోసం చేశాడు, నన్ను గూర్చి రాజువకు నీతో సీబా నీ దాసుడే నన్ను గూర్చి అబద్ధము ఆడాడు. అప్పుడు రాజు దావీదు అంటున్నాడు, నీ సంగతులను నీవిక ఎందునకు ఎత్తదవు, నీవును సీమాయు భూమి పంచుకోండి నేను ఆజ్ఞించింది కదా నేను. అందుకు నా ఏలిన వాడు ఒక నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చావు, నాకంతే చాలు. నాకు నువ్వు ఇచ్చిన ఆస్తి భూమి ఏమి అక్కర్లేదు, అసలు అంతా అతడే తీసుకోవచ్చు, నాకేమీ అవసరం లేదు, నువ్వు తిరిగి వచ్చావు నాకు అదే చాలని కృతజ్ఞత చాటాడు మెఫీబోషెత్. సీబా అబద్ధమాడినా దావీదు మాట ఇచ్చాడు కాబట్టి అది వెనక్కి తీసుకోలేదు. చూడండి, తనను మోసం చేసినటువంటి సీబాకు పూర్తిగా తన ఆస్తి ఇచ్చేసిన మెఫీబోషెత్తు నాకు అభ్యంతరం లేదని ప్రకటన చేశాడు. చూస్తున్నారా క్యారెక్టర్ అంటే ఏమిటో, శీలము అంటే ఏమిటో అర్థమవుతోందా? డబ్బును లక్ష్య పెట్టడం లేదు. మేలు చేసిన వాడికి ఏదన్నా కీడు జరిగితే ఆ కీడు కాలమంతా కూడా మెఫీబోషెత్తు గడ్డము గీసుకొనకుండా, స్నానం చేయకుండా, వస్త్రాలు తుక్కోకుండా అలాగే దిగులుగా పడి ఉండిపోయాడు. ఇవాళ పక్కింటోడు చచ్చిపోతే పలకరించేవాళ్ళు లేరు క్రైస్తవుల్లో చాలామంది. అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే, పక్కింటి ఆయన బతికొండగా అందరూ పలకరించుకుంటారు, చనిపోతే అపార్ట్మెంట్కి దాటా ఒప్పుకోవట్లే. ఇవాళ అర్థం చేసుకోండి, మనుషుల మధ్య విలువలు సన్నగిల్లిపోతున్నాయి, పతనమైపోతున్నాయి, పక్క నుంచి తిరిగి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. అరే మనతో పాటు కన్నీరు గార్చి ఏడుస్తున్నారే, మన ఇరుగు పొరుగు వారే వీరు అనే కట్టసి ఇప్పుడు లేదు. ఇంకొంచెం ఆలోచిస్తే కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా చనిపోతే పొయ్యి వెలిగించరు ఆ ప్రాంతంలో. ఇప్పుడు అలా కాదు, ఎవరింట్లో వాళ్లే కింగ్స్ అన్నమాట, ఎవరింట్లో వాళ్లే విందులు వినోదాలు, పక్కన వాళ్ళు చనిపోతున్న పట్టించుకునేవాళ్ళు లేరు. అపాయకరమైన కాలములు వచ్చును. పౌలు గారు చెప్పాడే అవి ఈ దినాలు. ఒక సీనియర్ దైవ సేవకుడు, నేను నిన్న కారులో ప్రయాణం చేసి వస్తున్నా, మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే అంశం, అపాయకరమైన కాలాలు ధ్యానం చేస్తూ వెళ్ళాం, ఆలోచన చేశాం. నిజమే, మనుషులలో ప్రేమ, ఆప్యాయత, దయ, జాలి, కరుణ, సహనం, సహాయం చేసే గుణం అన్నీ పోతున్నాయి, కనబడటం లేదు. సీబా వంటి వారు తయారవుతున్నారు, అబద్ధములాడి లబ్ధి పొందాలనుకునే వాళ్ళు ఉన్నారు. మెఫీబోషెత్ లాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. నాకు ఏమన్నా పర్వాలా, లేకపోయినా పర్వాలా, దేవా నీవిచ్చినది చాలు, నాకు నీవిచ్చిన ఆయుష్ చాలు, నువ్విచ్చిన ఆరోగ్యం చాలు, నీవిచ్చిన కుటుంబం చాలు, నీవిచ్చిన రక్షణ చాలు నాకు. ఇవాళ నేనేం కలుగుంటే ఏమి లేకపోతే ఏమిటి? ఇట్టి ఆలోచన ఎంతమందిలో ఉంటుంది? సీబాకే మొత్తం నువ్వు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదన్నాడు మెఫీబోషెత్. అబద్ధం ఆడాడు, అయినా సరే నేను కుంటివాడిని అర్హుడు కాదు, నాకైతే ఏదీ కలుగుంటానికి యోగ్యత లేదు, నువ్వు ఇచ్చినవే కనుక ఇది నీది, నువ్వెవరికి ఇచ్చిన అభ్యంతరం లేదు నాకు. దీనిలో నేను న్యాయం చేయమని నేనేం ప్రశ్నిస్తాను? నేను ప్రశ్నించను కూడాను. దావీదు అన్నాడు, నేను చెప్పాను కదా పంచుకోమని, పంచుకోండి వెళ్ళండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అబ్షాలోము తిరుగుబాటుకు ముందే తన సింహాసనం వదిలి వెళుతూ వెళ్ళాడు. మరలా తిరిగి దేవుడు అబ్షాలోమును చంపిన తర్వాత తన రాజ్యానికి తాను తిరిగి వచ్చాడు. చూడండి, అబ్షాలోమును క్షమించి వెళ్ళిపోతున్నాడు. అబ్షాలోము నాశనం కాకూడదనే కోరుకున్నాడు దావీదు. అహీతోపేలు ఆలోచనలు పాడవ్వాలన్న ప్రార్థన చేశాడు తప్ప అబ్షాలోము బ్రతుకుంటే బాగుండనుకున్నాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, సీబా వంటి వారుగా ఉంటున్నారా? అబద్ధమాడి సంపాదించుకోవాలనుకుంటున్నారా? అది ఎన్నటికీ కూడదు. అదే ఆ విషయంలో నీతి లేదు అనేది మనం గుర్తెరుగుదాము. 16వ అధ్యాయంలో 5వ వచనం నుండి చూస్తే,
ఇక్కడ కూడా 14 వచనాల వరకు ఒక వ్యక్తిని గురించి రాసింది. అతడు పేరు షిమి. దావీదు రాజైన బహూరీము దాపనకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గేరా కుమారుడు షిమి అనువాడు అతడి నుండి బయలుదేరి వచ్చాడు. షిమి సౌలు కుటుంబీకుడు, మీకు అర్థమవుతోంది అనుకుంటాను. దావీదుకు మొదటి నుండి వ్యతిరేకమైన కుటుంబం సౌలు కుటుంబం. ఈ షిమి దావీదుని శపిస్తూ నడుస్తున్నాడు. జనులు బలాఢ్యులు ఇరుపక్కల ఉన్నారు. దావీదుకి సేవకుల మీద దావీదు మీద రాళ్ళు రూతూ అంటున్నాడు షిమి, నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి నీ కుమారుని అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించాడు. నువ్వు నరహంతుడు గనుక మోసంలో చిక్కుబడిపోయి ఉన్నావని చెప్పి రాజును చెప్పించాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. ఏంటంటే హౌ ద అదర్స్ థింగ్స్, ఇతరులు ఎలా భావిస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవంగా దేవుడు సౌలు కుటుంబానికి చేసిన దాన్ని బట్టి దావీదును పంపించలేదు, ఇలా తోలివేయలేదు. అతడు అనుకోవటం అతని సొంత అభిప్రాయమే కానీ దేవుడు చేయలేదు. దావీదు నరహంతకుడుగా సౌలు కుటుంబం పట్ల ఎప్పుడు వ్యవహరించలేదు. సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఆఫ్ అదర్స్ లీడ్స్ టు అనదర్ ప్రాబ్లమ్స్. ఇతరులు సమస్యను సరిగా అర్థం చేసుకోలేకపోతే, మనలను సరిగా అర్థం చేసుకోలేకపోతే కొత్త సమస్యలు సృష్టిస్తారు. ఇది వాస్తవం. షిమి అనేవాడు దావీదుని శపిస్తున్నాడు. నీవు సౌలు కుటుంబం హత్య చేసిన దానికి కారకుడు అంటున్నారు. నిజాలు దేవునికే తెలుసు. దానికి దావీదు రెస్పాండ్ అవ్వలేదు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు అని అనలేదు. పక్కన ఎవరున్నారు? దావీదు పక్కన బలాఢ్యులు ఉన్నారు. రాళ్ళు వేస్తున్నాడు. షిమ్మి ఒక్కడే వస్తున్నాడు, రాళ్ళు వేసి కొడుతున్నాడు. దావీదు బలవంతులే, దావీదు పక్కన బలవంతులు ఉన్నారు. కానీ ఎవరిని అతని మీద పడకుండా ఆపుతున్నాడు దావీదు. లోకంలో చాలామంది చాలా రకాలైనటువంటి సంభాషణలు చేస్తారు, భావాలు వ్యక్తీకరిస్తూ ఉంటారు. వాటికి మీరు చెదిరిపోకండి. నన్ను అర్థం చేసుకోలేని చాలామంది చాలా విషయాల్లో రకరకాల కామెంట్స్ చేశారు. ప్రతి కామెంట్కు నేను స్పందిస్తే కలవరమే తప్ప ఏముండదు. అందుకే నేను కలవరం చెందకుండా ఉండి అట్లాంటి వాటికి నేను రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే మన ఉద్దేశాలు ఎదుటి వారికి తెరిచిన పుస్తకంగా కనపడవండి. మన మాటలు, దానిలోని అర్థాలు కొన్ని సందర్భాల్లో వేరొక వ్యక్తిని వేరే రకంగా అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది వారిని బట్టి ఉంటుంది. కనుక ఆ పరిస్థితులకి మనం రెస్పాండ్ అవ్వద్దు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎదరికెళ్ళిపోదాం. మన భక్తి పాడు చేసుకోవద్దు, మన విశ్వాసం వదిలిపెట్టద్దు, మన జీవితంలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ వదలద్దు, ముందుకు పోదాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను మరలా రేపటి వాక్య ధ్యానంలో షిమి యొక్క మాటలను జ్ఞప్తికి తెస్తూ మాట్లాడతాను. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారాలు ముందుకు రావాలని మనం చేస్తున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఏసే పరిష్కారం బైబిల్ స్టడీ కార్యక్రమంలో సమూయేలు 2వ గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 369లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 369 సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దావీదును శపించిన వాడెవరు? దావీదును శపించిన వాడెవరు? రెండో ప్రశ్న, అబ్షాలోము అహీతోపేలును కాదని ఎవరి సలహా పాటించెను? అబ్షాలోము అహీతోపేలును కాదని ఎవరి సలహా పాటించెను? మూడో ప్రశ్న,
నా నిమిత్తము యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడి. రిఫరెన్సు వ్రాయండి. నా నిమిత్తము యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడి. రిఫరెన్సు వ్రాయండి. 4వ ప్రశ్న, దావీదుతో పాటు నది దాటిన వృద్ధుడెవరు? దావీదుతో పాటు నది దాటిన వృద్ధుడెవరు? ఆఖరి ప్రశ్న, 5వ ప్రశ్న, దావీదునకు వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులను త్రిప్పినదెవరు? దావీదునకు వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులను త్రిప్పినదెవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్విజ్ రాసిన వారిని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు. క్విజ్ రాసిన వారిని దీవించండి. ఎపిసోడ్ సహకారాలను పంపించండి. ఈ మాసం మాకు తీవ్రమైన ఆర్థిక అవసరతలు ఉన్నాయి, తీర్చండి ప్రభు. 2013 సంవత్సరం క్యాలెండర్ ముద్రణ కొరకు కూడా మార్గం తెరవండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.